హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో బీబీ జోడీలో రేపేం జరగబోతుంది, అలాగే ఎవరు ఎలిమినేట్ అయ్యారా లేదా అనే దాని గురించే ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ ప్రకారం చూసుకుంటే మనకు లీస్ట్‌లో ఉండేది రీతూ డెమానే, అలాగే హైయెస్ట్‌లో ఉండేది మాత్రం అమర్‌దీప్ అండ్ నైనిక అనమాట. సో, ముఖ్యంగా ఇది రీతూ డెమాన్ ఫ్యాన్స్‌కి మంచిగా గుడ్ న్యూస్ అని నేను అనుకుంటున్నా. ఎంతమంది రీతూ డెమాన్ ఫ్యాన్స్, వాళ్ళ జోడీకున్న ఫ్యాన్స్ ఎంతమందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతమంది ఉన్నారో అంతమంది లైక్ చేస్తారు. ఆ లైక్స్ ఎన్నున్నాయి దాన్ని బట్టే ఫ్యాన్స్ ఎంతమంది అని అనుకుంటాను నేను. మార్క్స్ ప్రకారంగా చూసుకుంటే 100 ఔట్ ఆఫ్ 100 అమర్‌దీప్ వాళ్ళకైతే వచ్చేసాయి. బీబీ జోడీలో ఫస్ట్ 100 ఔట్ ఆఫ్ 100 వీళ్ళకే వచ్చాయన్నమాట. సో వీళ్ళే హైయెస్ట్ లో ఉన్నారు. ఇక లీస్ట్ లో వచ్చేసి రీతు అండ్ డెమాన్ వీళ్ళు వచ్చేసి 53 మార్క్స్ తో చాలా లీస్ట్ లో ఉన్నారనమాట. ఇక సెకండ్ పొజిషన్ లో శ్రీ సత్య అలాగే అర్జున్ కళ్యాణ్, థర్డ్ పొజిషన్ లో నైని పావని సాయి ఉన్నారు, ఫోర్త్ పొజిషన్ లో కీర్తి ఆర్జే చైతు, ఫిఫ్త్ పొజిషన్ లో రీతు పవన్ ఉన్నారనమాట. ఇక రేపటి ఎపిసోడ్ ప్రకారం మనం చూసుకుంటే మానస్ అలాగే శ్రేష్ఠి వీళ్ళిద్దరూ హై లెవెల్లో ఉన్నారనమాట. అంటే హైలో ఉన్నారు, హై మార్క్స్ తో ఉన్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటి అంటే మన కంటెస్టెంట్స్ కొన్ని మార్క్స్ అయితే వాళ్ళకి తగ్గించారేమో అనిపించింది. ఆ పర్ఫార్మెన్స్ చూస్తుంటే చాలా మాస్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, కానీ వాళ్ళకి 7, 7, 8, 8 ఇచ్చారనమాట. అది ఎంతవరకు కరెక్ట్ వాళ్ళకే తెలియాలి. 7 ఇచ్చే పర్ఫార్మెన్స్ అయితే కాదు, జడ్జెస్ ఎంతో బాగా పొగిడారని అనిపించింది. అంత పొగిడిన దానికి 7, 8 ఎట్లా ఇస్తారు వీళ్ళు, నాకైతే అర్థం కావట్లేదు. కావాలనే వీళ్ళు హైలోకి వెళ్ళిపోతున్నారని చెప్పి తగ్గించారేమో అని నాకైతే అనిపిస్తా ఉంది. నిజంగా ఇక్కడ మానస్ రైస్ చేయడం కరెక్టా కాదు మీరే చెప్పాలి. నాకైతే కరెక్టే అనిపిస్తుంది, రైస్ అయితే చేయడం కరెక్ట్ అనిపిస్తుంది. చూసుకున్నట్టయితే ఈ రేపటి ఎపిసోడ్ ప్రకారం మనకు వచ్చేసి సాటర్డే సండే ఎపిసోడ్ ప్రకారం చూసుకున్నట్టు లీస్ట్ లో ఉండేది మనకు రీతు డెమాన్ అలాగే కీర్తి ఆర్జే చైతు. ఆల్రెడీ మనకి ప్రదీప్ 8th 9th ప్లేస్ లో ఉన్న వాళ్ళే ఈరోజు ఫేస్ ఆఫ్ చేయబోతున్నారు అని చెప్తాడు కదా. చెప్పినప్పుడు ఇక లీస్ట్ లో రెండు ఎపిసోడ్స్ కంపేర్ చేసుకుంటే లీస్ట్ లో వీళ్ళిద్దరే వస్తారనమాట. వీళ్ళిద్దరికి ఫేస్ ఆఫ్ జరుగుతుంది అని అనుకునే మూమెంట్ లో వాళ్ళ దగ్గర పవరస్రా ఉండడం వల్ల వాళ్ళైతే 7th ప్లేస్ లోకి వెళ్ళి 7th లో ఉన్న వాళ్ళని 8th కి పంపిస్తారనమాట. వాళ్ళ పవరస్రా స్వాప్ అనమాట. వాళ్ళు 7th ఎవరైతే 7th లో ఉన్నారో వాళ్ళ దాంట్లోకి వెళ్ళాలి, మళ్ళీ హైలోకి వెళ్ళకూడదు అనమాట. అదన్నమాట మ్యాటర్. సో అదన్నమాట పవరస్రా. సో ఇక 7th ప్లేస్ లో ఉండేది 141 మార్క్స్ తో ధనరాజ్ అలాగే భాను వీళ్ళిద్దరైతే ఉన్నారు. సో వీళ్ళిద్దరికైతే ఫేస్ ఆఫ్ జరగబోతుంది. వీళ్ళిద్దరు ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వాల్సింది. బై ఛాన్స్ ఈ రోజు ఎవ్వరూ ఎలిమినేట్ అవ్వట్లేదు, నో ఎలిమినేషన్ చెప్పారంట మనకున్న అప్డేట్ ప్రకారం. అనుకునేది ఏంటంటే నా ఆలోచన ప్రకారం నేనేమనుకుంటున్నాను అంటే, సో అక్కడ జరిగిందో లేదో మనకైతే తెలియదు, నేను అనుకుంటున్నా ఇలా జరిగిండొచ్చు, మేబీ ఇదే జరిగితే ఇంకా మేలే అనుకుంటున్నాను నేను. సో వీళ్ళిద్దరికి ఫేస్ ఆఫ్ పెట్టినప్పుడు నాకు తెలిసినంత వరకు రీతు అంటే ఏమన్నా తక్కువ వేసారేమో, అందుకే ఏమైనా వైల్డ్ కార్డ్ గా ఇప్పుడే వచ్చారు, ఇప్పుడే ఎలిమినేట్ చేయడం బాగోదు అని చెప్పి నో ఎలిమినేషన్ ఏమైనా పెట్టారేమో అని నేను అనుకుంటూ ఉన్నా. ఇలా ధనరాజ్ వాళ్ళు బాగా వేయలేకపోయి ఉంటే, వాళ్ళే లీస్ట్ లో ఉండింటే, ఇద్దరిలో పోల్చుకుంటే వాళ్ళే లీస్ట్ లో ఉండింటే వాళ్ళనైతే ఎలిమినేట్ చేసే వాళ్ళేమో అనుకుంటున్నా. వీళ్ళని ఎందుకు ఎలిమినేట్ చేయలేదు అంటే, వైల్డ్ కార్డ్ గా మార్నింగే వచ్చారు, సో నైట్ లోపు ఎలిమినేట్ అవ్వడం బాగోదు అని చెప్పి సో వాళ్ళని ఎలిమినేట్ చేయలేదు నాకైతే అనిపించింది. ఆ ప్రకారంగా నో ఎలిమినేషన్ పెట్టింటారు అని నాకు అనిపించింది. ఇది నా ఆలోచన ప్రకారమే చెప్తున్నాను. ఫైనల్ గా ఏదైనా ఏం కాకపోయినా ఈ రోజైతే ఎలిమినేషన్ లేదు. రీతు డెమాన్ అస్సలు ఎలిమినేట్ అవ్వలేదు. నాకైతే నిజంగా కొంచెం సంతోషంగానే ఉంది, ఎందుకంటే వచ్చిందే పొద్దున వచ్చారు, నైట్ లోపు ఎలిమినేషన్ అంటే కొంచెం ఇదిగా ఉంటుంది అనిపించింది. సో మీకు ఎంతమందికి వీడియో నచ్చిందో కామెంట్ చేయండి. రీతు డెమాన్ ఫ్యాన్స్ ఉన్న ప్రతి ఒక్కరు మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే రీతు డెమాన్ వాళ్ళు ఉండాలని నేను కోరుకున్నాను. సో మీరు అలాగే కోరుకుంటారని చెప్పి నేను అనుకుంటూ ఉన్నా. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. రీతు డెమాన్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో అంతమంది మన ఛానల్ అయితే లైక్ చేస్తారని అనుకుంటూ ఉన్నా.